గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం న్యూరోపతిక్ పెయిన్ గురించి మాట్లాడదామండి. న్యూరోపతిక్ పెయిన్ అంటే జనరల్‌గా మనకి ఏం యాక్టివిటీ చెయ్యకపోయినా సమ్ అనీజీనెస్సో, స్టాబింగ్ టైపో, ప్రిక్కింగ్ టైపో అంటే గుచ్చుతున్నట్టు గానీ, లేదు మంటలాగా గానీ, లేదు తిమ్మిరిలాగా గానీ ఇట్లాగా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే ఆ నర్వ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం డ్యామేజ్ అవ్వడం గానీ, ఇట్లాంటి వల్ల జరిగే అవకాశాలుంటాయండి. జనరల్‌గా దీనికి కాజెస్ ఏంటంటే, చాన్నాళ్ళ నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి, లేదు అనంటే ఏదైనా స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే స్పైనల్ కంప్రెషన్ లాగా అట్లాగున్న వాళ్ళకి, లేదు ఆల్కహాల్ బాగా తాగే వాళ్ళకి, అట్లాగా ఇన్ఫెక్షన్స్ ఏవైనా షింగిల్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ లాగా ఏవైనా వచ్చిన వాళ్ళకి, ఇట్లా వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఏదైనా ట్రామా అంటే దెబ్బ తగలడం, ఆ దెబ్బ తాకిడి వల్ల అక్కడ మనకి ఏమైనా కంప్రెషన్ లాగా ఏర్పడడం, దానివల్ల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. దీని సిమ్టమ్స్ ఎలాగుంటాయంటే చాలామందికి గుచ్చినట్టు, తిమ్మిర్లొచ్చినట్టు, అట్ ద సేమ్ టైమ్ మామూలుగా ఏ పని చేయకపోయినా షాక్ లాగా కరెంట్ షాక్‌లా కొట్టినట్టు అట్లాగా ఉంటాయండి. ఇది స్పెసిఫిక్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఒకే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది కష్టం. అసలు దేనివల్ల వస్తుంది అన్నది చూడాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలలో ఏ కారణం వల్ల వస్తుందన్నది చూసుకోవాలి. చూసుకొని దానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ అంటే మెడికేషన్ ఫర్ కంట్రోలింగ్ ద పెయిన్. సమ్ టైమ్స్ నర్వ్ బ్లాక్స్ లాగా ఇవ్వడం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ థెరపీ చేయడం అంటే ఫిజియోథెరపీ లాగా చేయడం. ఇట్లాగా అన్ని కాంబినేషనల్ అప్రోచ్. ఒకవేళ డయాబెటిస్ లాంటి దాని వల్ల వస్తే ఆ షుగర్‌ని కంట్రోల్ చేయడం. కంప్రెషన్ వల్ల వస్తే ఒక్కొక్కసారి సర్జరీస్ కూడా అవసరం పడే అవకాశం ఉంటాయండి. ఇట్లాగా వేరీడ్ రీజన్స్ ఉంటాయి. సో, ఎవరికైనా ఇట్లాంటి న్యూరోపతిక్ పెయిన్ సింప్టమ్స్ వస్తున్నాయనంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఒక కన్సల్టేషన్ తీసుకొని అసలు ఏ కారణం వల్ల వస్తుంది అన్నది చూసుకోగలిగితే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అన్నది చేసుకొని బాగా రెమెడీ చూసుకునే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.